నవ్యాంధ్రలో ప్రజల చెంతకు పరిపాలన చేర్చడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మొత్తం మంత్రివర్గమంతా అమరావతి నుంచే విధులు నిర్వహిస్తోంది. విభజన తర్వాత పాలనను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులు చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి స్ఫూర్తితో ఉద్యోగులు నవ్యాంధ్ర నిర్మాణంలో పాటుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, ప్రభుత్వ యంత్రాంగం నిరంతర కృషితో రాజధాని మధ్యన వెలగపూడిలో తాత్కాలిక పరిపాలనా కేంద్రం సాకారమైంది. సచివాలయం, శాసనసభ సహా 6 భవనాలను 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. 2016 ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేసిన సచివాలయ భవనాన్ని 220 కోట్ల రూపాయల వ్యయంతో 6 బ్లాకులుగా నిర్మాణం చేపట్టారు. మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు, ఇతర అవసరాలకు 480 కోట్లు కేటాయించారు. రోజువారీ పురోగతి సమీక్షతో నిర్మాణం రికార్డు వేగంలో సాగింది. నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు పూర్తి చేసి పాలన ప్రారంభించాలనే సంకల్పంతో అమరావతి నిర్మాణం ప్రక్రియ సాగింది. సచివాలయ నిర్మాణం చేపట్టిన 200 రోజుల నుంచే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పరిపాలనను యుద్ధ ప్రాతిపదికన మార్చారు. సీఎం పిలుపుతో ఉద్యోగులు నవ్యాంధ్రకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చారన్న దాని మీద ఖచ్చితంగా ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెట్టిన సమయం ఏదైతే 3 నెలలు ఉందో 3 నెలల్లో అందరూ ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఎంత హెచ్ఆర్ఏ ఉందో 30% దాన్ని యాజిటీస్గా ఇవ్వటం, అలాగే 5 days వీక్ ఇవ్వటం, ఉమెన్కి కానీ జెంట్స్కి కానీ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వటం అనేది ప్రభుత్వం వరకు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏదో ఉందో ఆ బాధ్యతని నెరవేర్చడంలో ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయాల. ఈ వాతావరణానికి కానీ ఇక్కడ పరిస్థితులకు కానీ నెమ్మదిగా ఇప్పుడు దానికి అనుకూలంగా మారడం జరుగుతుంది. రాజధానిలో తొలి ప్రభుత్వ భవన సముదాయ గృహ ప్రవేశాన్ని అట్టహాసంగా నిర్వహించడం ద్వారా రాజధాని ప్రాంత రైతులు, ప్రభుత్వ శాఖాధిపతులు, అధికారులు, ఉద్యోగుల్లో నమ్మకం పెరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు వెలగపూడి నుంచే పాలన సాగిస్తూ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. గుంటూరు, విజయవాడల్లో శాఖాధిపతుల కార్యాలయాల ఏర్పాటుతో ప్రభుత్వం ప్రజలకు చేరువైంది. పర్టికులర్లీ ఒక ఎస్ఎస్సి బోర్డు అని, అలాగే కన్జ్యూమర్ ఫాము, ఒకటి సైట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి ఒక 4-5 ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఏ హెచ్ఓడి లేదు, సెక్రటరేట్ లేదు. అంతా కూడా ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళు ఈవెందో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా టెంపరీ సచివాలయం కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఈ రోజున ఉద్యోగస్తులు గర్వంగా చెప్పుకోవచ్చు, ఇంత బాగుంది సచివాలయం అని చెప్పేసి. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది అధికారులు వచ్చి ఇక్కడ చూసిపోతున్నారు సచివాలయాన్ని. పరిపాలనా కేంద్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. శాసనసభ తాత్కాలిక భవన నిర్మాణం, బడ్జెట్ సమావేశాలను అమరావతి నుంచే నిర్వహించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. అమరావతి కేంద్రంగా మొత్తం పరిపాలన సాగడం ప్రజల్లో విశ్వాసం నింపింది.